ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బావున్నారా? క్రీస్తునందు ఆనందిస్తూ ఉత్సాహంగా ప్రతి మంచి పని చేయగలుగుతున్నారా? దేవుడే మన ఆశీర్వాదాల నిధి. ఆయనే మన నిక్షేపం, మన ఆశ్రయం ఆయనే. ఆయన యందే మన వనరులన్నీ ఉన్నాయి. ప్రార్థన ద్వారా అవన్నీ విడుదల అవుతాయి. స్తుతి ద్వారా పరలోక నిధులన్నీ మనకు లభ్యమవుతాయి. మరో మాట, మనం ప్రార్థించేటప్పుడు మన సమస్యలకు కలిగే పరిష్కారంలో ప్రభువుతో పాటు మనము భాగమైపోతాము. గలిలయలోని కానాలో పెళ్లి జరిగినప్పుడు సేవకులు ద్రాక్షరసం అయిపోతే ఏం చేశారు? మరియా అన్నది, ఆయన మీతో చెప్పిందే చెయ్యండి. ఆమె సలహా మనందరికీ అన్ని సందర్భాలలో వర్తిస్తుంది. రండి ప్రార్థన చేసుకుందాము. ప్రియ తండ్రి, పరమదేవా, నీకు మా కృతజ్ఞతాస్తుతులు. నీ సంపూర్ణ చిత్తమును మా జీవితాలలో నెరవేర్చుకునేటందుకు మాలో ఉండడానికి నీవు పంపిన పరిశుద్ధాత్మను బట్టి నీకెంతో కృతజ్ఞులం. నిత్యుడవైన దేవా, సర్వోన్నతుడా, నీ నీడలో మేము జీవించగలుగుతున్నామంటే అది నీ కృప మాత్రమే. నీ తీర్పులు శోధింపనశక్యమైనవి దేవా. నీవు మాకు ఆధ్యాత్మిక భౌతిక ఆహారమిచ్చి దినదినము మమ్మలను పోషిస్తున్నావు. పనిచేయడానికి మాకు శక్తి సామర్థ్యములిచ్చావు. మమ్మలను కాపాడే నీవు కునుకవు, నిద్రపోవు. ఈ రోజున నీ నోటి మాటలు వినడానికి నీ బిడ్డలము నీ పాదాల చెంత సమకూడి ఉన్నాము. వాక్య సందేశమును మా ఆత్మల కొరకై దీవించండి. క్రైస్తవ కుటుంబాలను దీవించండి. కుటుంబమందు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతముగా ఆశీర్వదించండి తండ్రి. మా దేశమందలి స్థానిక సంఘములను, సంఘ నాయకులను, కాపరులను, సువార్తికులను ఆశీర్వదించండి. ఆత్మకార్యము బలముగా జరిగించుకొనండి దేవా. సువార్త భూదిగంతాల వరకు వినపడునట్లు, సువార్తికులు నీ ఆజ్ఞ మేరకు నమ్మకముగా సువార్త ప్రకటించున్నట్లు వారిపై మీ ఆత్మాభిషేకముంచండి. వారిని నీ చేతి సాధనముగా, నోటి బోరగా వాడుకో ప్రభు. అపవాదికి అపజయము, నీ బిడ్డలకు జయము అనుగ్రహించు. మా దేశమును, దేశ ప్రజలను, దేశ ప్రభుత్వమును, అధికారులను ఆశీర్వదించండి దేవా. కరువు కాటకముల నుండి దేశమును కాపాడండి. దేశమందు పాడి పంటలు, ధనధాన్య సమృద్ధి దయచేయండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ సమృద్ధిగా దయచేయమని, సైతానీయ అంధకార శక్తులను లయపరచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి శుభప్రద నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం లూకాసు వార్త 7వ అధ్యాయం. సావధానంగా వినండి. మొదటి 10 వచనాలలో శతాధిపతి దాసుణ్ణి యేసు ప్రభువు స్వస్థపరుస్తాడు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోకి వచ్చాడు. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావుకు సిద్ధంగా ఉన్నాడు. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుణ్ణి స్వస్థపరచాలని ఆయనను వేడుకోవడానికి యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపాడు. వారు యేసునొద్దకు వచ్చి చెప్పారు, బతిమలాడారు, నీ వలన ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించాడు. కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. ఆయన ఆ ఇంటి వద్దకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి
మీరు ఆయన వద్దకు వెళ్లి, ప్రభువా, శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను, అందుచేత నీ వద్దకు రావడానికి పాత్రుడను అని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవియ్యి, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకణ్ణి పొమ్మంటే పోతాడు, ఒకణ్ణి రమ్మంటే వస్తాడు, నా దాసుణ్ణి చెయ్యమంటే ఇది చేస్తాడు అని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పండని వారిని పంపాడు. యేసు ఈ మాటలు విని అతణ్ణి గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వస్తున్న జనసమూహము వైపు తిరిగి అన్నాడు, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెబుతున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత పొందినవాడై ఉండడము కనుగొన్నారు. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో యేసు ప్రభువు శతాధిపతి దాసుణ్ణి బాగుచేశాడు. ఇదో అద్భుతం. అతణ్ణి చూడకుండా ముట్టకుండా ఒకే ఒక్క మాటతో అతణ్ణి ప్రభువు స్వస్థపరిచాడు. నాయీను విధవరాలి కుమారుణ్ణి, యాయీరు కుమార్తెను కూడా యేసు బ్రతికించినట్లు డాక్టర్ లూకా రాస్తున్నాడు. ఈ సువార్తలో 18 ఉపమానాలున్నాయి. వాటిలో మొదటిది ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. పాపాత్మురాలైన స్త్రీ ఒక పరిసయ్యుని ఇంటిలో యేసుకు పాదాభిషేకం చేసిన సందర్భంలో ప్రభువు భావగర్భితమైన ఒక ఉపమానం చెప్పాడు. పాపాత్మురాలిని పరిసయ్యుడైన సీమోనుతో పోల్చి అతని కంటే ఆమె ఎన్నో రెట్లు ధన్యురాలు అని ప్రభువు చెప్పాడు. ఆ పట్టణంలో ఎందరో రోమియ సైనికులున్నారు. 100 మంది సైనికులపై అధికారి శతాధిపతి. ఈ సైనికాధికారికి సజీవ విశ్వాసమున్నది. కపెర్నహూములో అక్కడి విశ్వాసులకు సమాజ మందిరం నిర్మించుకోవడానికి ఎంతో ఆర్థిక సహాయం చేశాడు. అతనికి అధికారముంది. తన క్రింద ఉన్న సైనికులలో ఎవనికైనా ఏదైనా పురమాయిస్తే అతడు చేసి తీరుతాడు. ఈ శతాధిపతి యేసు యొక్క సర్వాధికారాన్ని గుర్తించాడు, విశ్వసించాడు. తన సేవకుడి విషయమై యేసు ఏమి సెలవిస్తే అది వెంటనే జరుగుతుంది అని అతడు నమ్మాడు. ఈ శతాధిపతికి ఉన్న ఇంత గొప్ప విశ్వాసాన్ని చూచి ప్రభువు ఆశ్చర్యం చెందాడు. మరో సందర్భంలో ఇశ్రాయేలీయుల అవిశ్వాసానికి యేసు ఆశ్చర్యపోయాడు. 11 నుండి 17 వచనం వరకు నాయీను విధవరాలి కుమారుని సంగతి. వెంటనే ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్లుతూ ఉండగా ఆయన శిష్యులు, బహుజన సమూహము ఆయనతో కూడా వెడుతూ ఉన్నారు. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుతున్నాడు. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోస్తున్న వారు నిలిచారు. ఆయన అన్నాడు, చిన్నవాడా, లెమ్మని నీతో చెబుతున్నాను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. ఆయన అతణ్ణి అతని తల్లికి అప్పగించాడు. అందరూ భయాక్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు, దేవుడు తన ప్రజలకు దర్శనమనుగ్రహించాడు అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచారు. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ యందంతటా, చుట్టుపట్ల ప్రదేశమందంతటా వ్యాపించింది. లూకా మాత్రమే తన సువార్తలో ఈ అద్భుతాన్ని పేర్కొన్నాడు. చచ్చిన చిన్నవాడు సజీవంగా లేచాడు. ఇది పునరుత్థానం. అయితే పునరుత్థానమనే మాటకు విస్తృతమైన అర్థముంది. యేసు చనిపోయి లేచి తన యందు విశ్వసించిన వారికి జీవ పునరుత్థానమిస్తాడు. గాని ఇక్కడ ఈ విధవరాలి కుమారుణ్ణి మాత్రం ప్రభువు బ్రతికించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో అలాగే లాజరును బ్రతికించాడు. అయితే ఈ లేపబడిన వారు మళ్లీ చనిపోవలసిందే. విశ్వాసులు మరణద్వారము గుండా మహిమలో ప్రవేశిస్తారు, అంతే. యేసు ప్రభు రెండోసారి తిరిగి వచ్చినప్పుడు చనిపోయిన వారు మహిమ శరీరాలతో లేస్తారు. అప్పటి వరకు బతికి ఉన్న వారి శరీరాలు
ఒక్క త్రుటిలో రెప్పపాటులో మహిమకు మార్చబడతాయి. అందరూ కలిసి మధ్యాకాశానికి ఎత్తబడతారు. ఆ మహిమ శరీరాలకు మరణం లేదు. నాయీను విధవరాలి కుమారుడు చిన్నవాడు, యాయీరు కుమార్తె ఇంకా చిన్నది, లాజరు వీరిద్దరి కంటే పెద్దవాడు. ఈ విధంగా ఇంకా ఎందరినో యేసు బ్రతికించి ఉండవచ్చు. గాని ఈ ముగ్గురిని గురించే రాయబడి ఉంది. బీద విధవరాలి విషాదగాథ ఒక్కసారి ఆలోచించండి. ఆమెకు ఇతడు ఒక్కగానొక్క కుమారుడు. ఆమెను చూచి ప్రభువు ఎంతో జాలిపడ్డాడు. యేసు పాడెను ముట్టి, చిన్నవాడా లే అని ఆజ్ఞాపించాడు. ఆ చిన్నవానితో యేసు మాట్లాడాడు. మృతులను ఒకానొక రోజున ప్రభువు ఇలాగే పలకరించి లేపుతాడు. సంఘము ఎత్తబడే సందర్భంలో కూడా ప్రభువు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి మరీ లేపుతాడు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనడానికి ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. ఆయన వస్తూ కేక పెడతాడు. ఆయన స్వరము ప్రధాన దూత శబ్దము వంటిది, దేవుని బోర వంటిది. ఆయన మృతులను పేరు పెట్టి పిలిచి లేపుతాడు. చనిపోయినవాడా, చనిపోయిన దానా, లే అని పిలిచి లేపుతాడు. ఇప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయం 18 నుండి 35 వచనం వరకు బాప్తిస్మకుడైన యోహాను వృత్తాంతం. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియచేశారు. అంతట యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోయేవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకోవాలా అని అడగడానికి వారిని ప్రభువు నొద్దకు పంపాడు. ఆ మనుష్యులు ఆయన వద్దకు వచ్చి అన్నారు, రాబోయేవాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టుకోవాలా అని అడగడానికి బాప్తిస్మమిచ్చే యోహాను మమ్మును నీ వద్దకు పంపాడు. ఆ ఘడియలోనే ఆయన రోగములు, బాధలు, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశాడు. అప్పుడాయన అన్నాడు, మీరు వెళ్లి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలపండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. శ్రోతలు వింటున్నారా? యోహాను విలక్షణమైన మనిషి. అతని దుస్తులు మరీ విలక్షణమైనవి. అయినా అతని సందేశం బలమైనది, గంభీరమైనది. మత్తయి, మార్కు సువార్తల్లో కూడా యోహానును గురించి చెప్పబడింది. దేవుడు యోహానుకు ఈ ప్రత్యేకమైన సేవ అప్పగించాడు. అతణ్ణి పిలిచాడు. దేవుని వద్ద నుండి పంపబడినవాడు బాప్తిస్మకుడైన యోహాను. యేసుక్రీస్తుతో సరైన సంబంధమే క్రైస్తవమంటే. ఇది క్రీస్తును అనుకరించే సాధన కాదు. క్రైస్తవ మతపు ముసుగు వేసుకున్నంత మాత్రాన ఎవడూ దేవుని బిడ్డ కాలేడు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన వ్యక్తి. అది క్రైస్తవమంటే. సమూయేలు, ఏలియా, యెషయా, ఇర్మియాల కోవకు చెందిన ప్రవక్త ఈ యోహాను. పాత నిబంధన ప్రవక్తలందరిలోకి చిట్టచివరివాడు. బాప్తిస్మకుడైన యోహాను నూతన నిబంధనలో ప్రవేశించాడు. పాత కొత్త నిబంధనల మధ్య వంతెనలాగా ఉన్నాడు ఈ యోహాను. యేసు ప్రభు నాటి తరాన్ని ఉద్దేశించి అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 29 నుండి 31 వచనం వరకు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తూ నీతిమంతుల గోరీలను శృంగారిస్తూ చెప్పుకుంటారు, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారము అయి ఉండకపోయే వారము అని చెప్పుకుంటారు. అందువలననే
మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. అవును, వీరు తమ పితరులకు తగ్గ వారసులనిపించుకుంటున్నారు. పాత నిబంధన ప్రవక్తలలో చిట్టచివరి వాడైన యోహాను చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. అతడు వీరి చేతుల్లో హతసాక్షి కాబోతున్నాడు. యోహాను చెరసాలలో ఉండగా అతని మనస్సులో కొన్ని సందేహాలు పొడసూపాయి. బాప్తిస్మకుడైన యోహాను మెస్సియాను, ఆయన రాజ్యాన్ని ప్రకటించిన మహాప్రవక్త. మెస్సియాను అతడు గుర్తుపట్టాడు. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మమిస్తాడు అని ప్రకటించాడు. నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులవారును విప్పటానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు అని బహిరంగ ప్రకటన చేసిన గొప్ప ప్రవక్త యోహాను. యేసుక్రీస్తు రాజ్యము స్థాపిస్తాడు అని నిరీక్షించాడు. గాని అలా జరగలేదే అని నిరుత్సాహపడ్డాడు. మహిమా ప్రభావములు గల ఆయన రాజ్యమేది? ఇంకా రాలేదే? ఎప్పుడు, ఎలా వస్తుంది అనే సహేతుకమైన ప్రశ్నలు అతని మనసులో చెలరేగాయి. వచ్చిన వారిని యేసు ఏమీ అనలేదు కాని వెంటనే జవాబు కూడా చెప్పలేదు. యేసు ఏమి చెబుతాడో అని వారు కనిపెట్టుకుని చూస్తున్నారు. ఆయన స్వస్థతలు జరిగిస్తున్నాడు. మెస్సియాను గురించిన ప్రవచనములు ఎలా నెరవేరుతున్నాయో వారు చూచి పోయి యోహానుకు చెప్పాలి. అదే యేసు యోహానుకిచ్చిన జవాబు. యేసు జవాబు చెప్పటం కాదు, చూపాడు. యెషయా 35వ అధ్యాయం 5-6 వచనాల నెరవేర్పును చూడు యోహాను. నీవనుకున్నంత త్వరగా నేను పనిచేయడం లేదని నీకు అసహనమా? నమ్ము, అనుమానం వద్దు అని వారికి చెప్పి పంపాడు. ప్రియశ్రోత, నీ సంగతేమిటి? యేసును గురించి మానసికంగా నీకేమైనా ధర్మ సందేహాలున్నాయా? ఉంటే ఆయన్నే అడుగు, చూడు, నమ్ము. 24వ వచనం నుండి యోహాను దూతలు వెళ్లిన తరువాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో అన్నాడు, మీరేమి చూడడానికి అరణ్యానికి వెళ్లారు? గాలికి కదులుతున్న రెల్లునా? మరేమి చూడ్డానికి వెళ్లారు? సన్నపు బట్టలు ధరించిన వాణ్ణా? ఇదిగో, ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించేవారు రాజగృహములలో ఉంటారు. అయితే మరేమి చూడ్డానికి వెళ్లారు? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్త కంటే గొప్పవాణ్ణి అని మీతో చెప్తున్నాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరుస్తాడు అని ఎవరిని గూర్చి రాయబడిందో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడూ లేడు. అయినా దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుతున్నాను. ప్రజలందరూ సుంకరులు యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారు. గాని పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు. కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చాలి? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధుల్లో కూర్చుండి మీకు పిల్లన గ్రోవి ఊదాము గాని మీరు నాట్యమాడలేదు, ప్రలాపించాము గాని మీరు ఏడవలేదు అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట ఆడుకునే పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మమిచ్చే యోహాను రొట్టె తినక ద్రాక్షరసము త్రాగక వచ్చాడు గనుక వీడు దయ్యము పట్టినవాడు అని మీరంటున్నారు. మనుష్య కుమారుడు తింటూ తాగుతూ వచ్చాడు గనుక మీరు ఇడుగో వీడు తిండిబోతూ మద్యపాయి, సుంకరులకు పాపులకు స్నేహితుడు అంటున్నారే. అయినా జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుతుంది. ప్రియశ్రోత, వింటున్నావా? యోహాను రెల్లులాంటివాడు కాడు, గట్టివాడు. అతడు మెస్సియాకు ఆగమన దూత. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలోని ప్రవచనం నెరవేర్పే యోహాను పరిచర్య. యోహానును యేసు ఎంతో ప్రశంసించాడు.
ఆ తరం మనుషులు గడుగ్గాయి పిల్లలు, మతనాయకులై ఉండి చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నారు. కాసేపు పెండ్లిళ్ల ఆట, కాసేపు చావులాట ఆడతారు. ఆ బోధకుడు మెత్తగా మెల్లిగా మాట్లాడతాడు, ఈ బోధకుడు బల్లగుద్ది కేకలు పెడతాడు అంటూ మాట్లాడతారు. అసలు సమస్య బోధకులది కాదు, ఈ తరం ప్రజలది. వారికి చెవుల్లో దురద ఉంది, స్వస్థత కావాలి. మతమనేది కొందరికి చిన్నపిల్లలాట. ప్రియ శ్రోత, ఇటు చూడు. శతాధిపతికి ఉన్నంత బలమైన విశ్వాసం నీకుందా? యేసు మాట చాలు అనేటంత విశ్వాసం నీకుంటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నాయీను విధవరాలి కుమారుణ్ణి యేసు లేపాడు. అది ఒకవేళ నీ స్వంత జీవితానికి తార్కాణమై ఉండవచ్చు. నిద్రాణమై నిస్తబ్దమైపోయిన నీ మనస్సాక్షిని ఈ రోజున యేసు సజీవంగా లేపి మేల్కొల్పుతున్నాడు. బాప్తిస్మకుడైన యోహానులో 3 సాక్ష్యాలున్నాయి. 1, యేసే లోక పాపమును మోసే దేవుని గొర్రెపిల్ల అని నమ్మాడు. 2, యేసు హెచ్చాలి, నేను తగ్గాలి అన్నాడు. 3, యేసును గురించిన ప్రశ్న యేసునే అడిగాడు. వారా వీరా అని అడ్డమైన వారినందర్నీ అడగలేదు. మరి నువ్వో? యేసు నీ పాపమును శిలువపై మోసి నీకు పాపక్షమాపణ అనుగ్రహించాడు. నీ జీవితంలో యేసును హెచ్చించి నీవు అదే నిష్పత్తిలో తగ్గుతూ ఉండాలి. మానసికమైన అనుమానాలు రాకమానవు. యేసునే అడుగు. అభ్యంతరాలు తొలగించుకో. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపాబాహుళ్యము నీకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.